మన కార్యములు, మన విజ్ఞాపనలు, మన ప్రార్థనలు, మన కోరికలు, మన ఆలోచనలు, మనకు కలిగిన వాటన్నిటిని దైవ సాన్నిధ్యంలోనికి తీసుకుని వచ్చినప్పుడు సర్వోన్నతుడు దానిని స్థిరపరిచినాడు. 29వ కీర్తన మనకు బాగా పరిచయం. భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన కీర్తనలు ఒకటి. అందుకే యెహోవా స్వరం, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ అనే పుస్తకం కూడా దైవజన్ ద్వారా రాయబడింది, మనకు పరిచయం. సర్వోన్నతుడైన దేవుడు స్తోత్రార్హుడు, మహోన్నతుడైన దేవుడు పూజార్హుడు. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని ఆ సర్వోన్నతుడైన దేవుని సాన్నిధ్యంలో ఆత్మతో సత్యముతో ఆరాధించుట ఆత్మీయమైన దివ్య అనుభవం. అలాంటి దాంట్లోనికి తీసుకురాబట్ట శ్లాఘనీయమైన భాగ్యం. దావీదు అలాంటి ఆరాధికుడు, స్తుతి కీర్తనలకు పాత్రుడైన ప్రభువును ఆరాధించుట కొరకై పూనుకున్నవాడు. ఆయన దేవుని ఆరాధించుటలో మొదటి వరుసలో ఉండేవాడంటే తప్పు కాదేమో. ఆ పూజార్హుడైన దేవుని మనవలే అన్ని అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో చక్కటి వాతావరణంలో ఆరాధించింది బహు అరుదు. కొండల్లో, లోయల్లో, గుహల్లో తరంబడుతున్నప్పుడు, ప్రాణహాని ఉన్నప్పుడు, ఇక బ్రతుకుతాడా మరుక్షణం అని తలస్తున్నప్పుడు ఆయన హృదయంతరంగంలో నుండి బాధ పెళ్ళుకి రాలేదు, కానీ ఆరాధన అగ్నిపర్వతం వలె బయటికి విస్ఫోటనం వలె వచ్చింది. ఆ ఆరాధన క్రైస్తవ లోకానికి సంకీర్తనలు తీసుకుని వచ్చింది. అలాంటి దాంట్లో 7వ కీర్తన ఒకటి. 7వ కీర్తన యొక్క వెనకటి చరిత్ర మనకు తెలుసు. సౌలు వంశీ వెనక బెన్యామీను, కూషి, బహుశా సౌలు ఒక నాన్న పేరు అది. వేరే వాళ్ళు కూడా ఆ పేర్లు పెట్టుకున్నారేమో అప్పుడు ఆనవాయితీ, అలాగ పెద్దోడు పేర్లు పెట్టుకోవడం. దావీదు యూదా గోత్రికుడు, సౌలు బెన్యామీను గోత్రికుడు. అప్పట్లో కూడా బహుశా ఇలాంటివి ఉన్నాయేమో, మా వాళ్ళు మీ వాళ్ళు, మా కులస్తులు మీ కులస్తులు, మా స్టేట్ మీ స్టేట్, ఇవన్నీ. అందుకనే సౌలు బెన్యామీయుడు గనుక బెన్యామీను గోత్రికులంతా ఒకటైపోయారేమో. వాళ్ళ తరపున కూషు దావీదును తోల్లాడటానికి లేదా నిందించటానికి, అవమానించటానికి ప్రయత్నం చేసిన సంగతి మనకు వాక్యంలో పరిచయం. అలాగ తిడుతున్నప్పుడు, పోట్లాడుతున్నప్పుడు అసలు కూషు దావీదు ఎదుట ఎన్నికైన వాడు కాదు. సౌలు లాంటి వాడే దావీదు ఎదుట ఎన్నికైన వాడు కాదు, కూషు అంతటి వాడు. అందుకే దావీదుకు ఎక్కువ శత్రువులు ఉన్నారు మిత్రుల కంటే. సో స్ట్రేంజ్ దట్ హీ హ్యాస్ మెనీ ఫోర్స్ దాన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్. ఫ్రెండ్స్ కంటే, స్నేహితుల కంటే, అభిమానుల కంటే శత్రువులు ఎక్కువ ఉన్నారు. అందుకే శత్రువుల గురించి చాలా సంగతులు రాశారు. ఏమైతేనేమి మెట్టుకో, దేవుడు అన్నిటినీ స్వాధీనమందు ఉంచుకొని నిర్వహిస్తున్నాడని దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి పూనుకున్న సంగతి కీర్తన ఆఖరి వచ్చిన మనకి తెలియచేస్తుంది. అందుకే ఆఖరి వరుస, సర్వోన్నతుడైన యెహోవా నామము కీర్తించేదను. కూషు ఏం చేస్తున్నాడు, సౌలు ఏం చేస్తున్నాడు? వారికి దేవుని నామాన్ని కీర్తించుట, గణపరచుట, ఆరాధించుట అభ్యాసంగా లేదు. అలాంటి ఆరాధికులను వారు తరుముతూ మంటిపాలు చేయాలని బాధించి, కోపము తెచ్చుకొని ఆగ్రహము చేత వారిని తూలనాడుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. వీటన్నిటిలో దావీదు తనకు కలిగిన సింహాసనం కంటే దేవుని సింహాసనం గొప్పదని గుర్తించినాడు. అందుకే సింహాసనాసనుడు కమ్ము, ద లార్డ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. నేను సింహాసనం మీద లేకపోయినా ఉన్నా, ప్రభువు సింహాసనాసీనుడిగా ఉండాలని కోరాడు. సింహాసనాసీనుడైన వారికి ఆరాధన తీసుకుని వచ్చింది. ఎలాంటి యెహోవానుగా ఆయన చూస్తున్నాడంటే, సర్వోన్నతుడు,
ద మోస్ట్ హై. దేవుడికి ఇవ్వబడిన విశేషణాల్లో, బిడుదల్లో ఇదొకటి. 36 సార్లు ఈ మాట బైబిల్లో వాడబడుతూ వచ్చింది. సర్వోన్నతుడు, ద మోస్ట్ హై, ద మోస్ట్ హై, ద మోస్ట్ హై. అంటే ఇంకింతకంటే ఎత్తైన వారు, ఉన్నతమైన వారు ఇంకెవరు లేరు. తెలుగు బైబిల్లో పదాల సంపదను బట్టి ద మోస్ట్ హై అనే పదానికి 2 పదాలు వాడబడతాయి, సర్వోన్నతుడు, మహోన్నతుడు. ఇది తెలుగు భాషలో ఉన్న అక్షర సంపద, పదాల రాశి. పరిశుద్ధాత్మదేవుడు బైబిల్ పండితుల ద్వారా ఈ 2 పదాలను ప్రయోగించిన సంగతి కీర్తనలో మనకు పరిచయం. కనుక తెలుగు బైబిల్లో ఈ 2 పదాలు మనకు కనిపించిన ద మోస్ట్ హై అదే జ్ఞాపకం చేయబడుతుంది, సర్వోన్నతుడు, మహోన్నతుడు. మొదట ఆదికాండం 14వ అధ్యాయంలో వాడబడిన మాట. ఇది మనకు తెలుసు, మనుషుడు వాడింది కాదు, రాజు వాడిన మాట. మెల్కీజెదెకు రాజు వాడిన మాట. అక్కడి నుండి ఆరంభించబడింది. క్రమేణ 36 సార్లు బైబిల్ మాట కనిపిస్తుంది. కీర్తనలో నాకు తెలిసి 10 సార్లకు పైగా అనేది కనిపిస్తుంది. మీరు అనుమతిస్తే ఇంగ్లీష్ బైబిల్ని ఆధారం చేసుకొని మన్నించండి. తెలుగు బైబిల్ని ఆధారం చేసుకొని సర్వోన్నతుడు ఏమై ఉన్నాడో 5 విషయాలు కీర్తనలో నుండి చూడటానికి ప్రయత్నం చేస్తా. సర్వోన్నతుడన్నా మహోన్నతుడన్నా ఒకటే, కానీ సమయార్థబాటును బట్టి ఒకే దాని మీదే మన మనసు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది, ఈ సర్వోన్నతుడైన దేవుడు 82వ కీర్తన 6వ వచనం ప్రకారము మన విషయమే కలిగిన గొప్ప సంకల్పాన్ని జ్ఞాపకం చేస్తుంది. Psalm 82 verse 6. 82వ కీర్తన 6వ వచనం. మీరు దైవములనియు, చాలు, సర్వోన్నతుని కుమారులు. ఇంగ్లీష్ బైబిల్లో రాశారు చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై. మనకి తెలుగు బైబిల్ ప్రకారం అయితే సన్స్ ఆఫ్ ద మోస్ట్ హై, కుమారులు. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం సర్వోన్నతుని పిల్లలు. ఎవరు పిల్లలు? దీన్నే యోహాను భక్తుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో కామెంటరీ రాశాడు. ఎందరైతే యేసు నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలు. తెలుగు బైబిల్లో దేవుని పిల్లలు అని రాశారు. ఇంగ్లీష్ బైబిల్లో సన్స్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులు అని రాయబడింది. కనుక పిల్లలు, కుమారులు దాదాపు పర్యాయ పదాలుగా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో వాడినట్లు మనం చూస్తాం. సరే, కుమారులు అంటే కుమార్తెలని కూడా అర్థము, అది విత్ ఇన్ ద బ్రాకెట్స్, అది మర్చిపోకూడదు. కనుక మొదట వీఆర్ ఆల్ బికేమ్ ద సన్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ అండ్ ద డాటర్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్, ద చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. సర్వోన్నతుని యొక్క పిల్లలమయ్య. అంతకుముందు ఎవరు పిల్లలు అనే వాక్యంలో తెలియజేస్తే అపవాది పిల్లలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు అన్నాడు, దేవోగ్రతకు పాత్రులైన పిల్లలు, దేవునికి దూరస్తులైన పిల్లలు. పిల్లలే కానీ ఉగ్రత కింద ఉన్న పిల్లలు. అలాంటి వారిని ఆయన ఆశీర్వాదంలోనికి తీసుకుని వచ్చి ఉగ్రత పాత్ర నుండి తప్పించి, లేదా ఉగ్రత నుండి తప్పించి దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా భాగ్యం మనకు అనుగ్రహించినాడు. అది శిలువ ద్వారా మనకు సంప్రాప్తమైంది. మన పాపలన్నీ యేసు ప్రభువు వారు భరించుట కొరకే శిలువ మీదకి వెళ్ళాడు. అందుకే తల మీద ఆయనకు ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడట ద్వారా దేవోగ్రతకు పాత్రలమైన మనము, మునుపు సాతాను అపవాది పిల్లలమైన మనము యేసుప్రభు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి ఇప్పుడు ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేయబడే భాగ్యములోనికి తీసుకురాబడ్డా. ఆయన యొక్క పిల్లలమయ్యా. ఇది ఉచితం, ఇది వరం, ఇది భాగ్యం, ఇది పుణ్యం, ఇది భిక్ష, ఇది ఈవి. దీనికి ఎవరు ఏమి ఎన్నడూ చెల్లించలేరు.
అందుకే కీర్తనలో చెప్పబడింది కదా, వారి ప్రాణ విమోచన క్రయధనము గొప్పది, అదెన్నటికి తీరక అట్లుండవలసినది. భూమి మీద స్తుతించినా పరమందు స్తుతించినా ఆ ఆరాధనలకు అంతు లేకుండా పోతున్న యుగయుగములు ఆయన స్తోత్రార్హుడైన చేసిన మేలు ఉపకారము కొరకై, కుమారులుగా కుమార్తెలుగా చేసినందు కొరకై ఆ సర్వోన్నతుని నామము సంస్తుతించబడునుగాక అని ప్రాణమున్నంత దాకా ఈ భూమి మీద, ప్రాణం పోయిన తర్వాత ఆయన సాన్నిధ్యంలో ఆరాధించే భాగ్యంలోనికి మనం తీసుకురాబడుతూ వచ్చినాం. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించుడి. మొదటి కారణము, ఆ సర్వోన్నతుడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా లేదా పిల్లలుగా చేసుకున్నాడు. రెండవది 21వ కీర్తన 7వ వచనం, Psalm 21 verse 7. 21వ కీర్తన 7వ వచనం, ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మకించున్నాడు, సర్వోన్నతుని కృప, ద గ్రేస్ ఆఫ్ ద మోస్ట్ హై. ఈ సర్వోన్నతుడు మనల్ని పిల్లలుగా చేయడం మాత్రమే కాకుండా రెండవది ఆయన కృపను మనకు విస్తరింప చేసినాడు. కృపకు దూరస్థులమై ఉంటిమి. కృపను గురించి ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పబడింది. నోహు దేవుని యందు కృప పొందినవాడు ఆయన మొదటిసారి ప్రస్తావించబడింది అనుకుంటా. కొత్త నిబంధనలో మొదటిసారి మరియమ్మను గురించి చెప్పండి, దయాప్రాప్తురాలా నీకు శుభం, దేవుని వల్ల నీవు కృప పొందితివి, దౌ ఆర్ట్ హైలీ ఫేవర్డ్. మొదట బైబిల్లో కృప పొందింది పురుషుడు, కొత్త నిబంధనలో కృప పొందింది కన్యక. మొదట కృప పొందిన వ్యక్తి తనతో పాటు కుటుంబాన్ని మాత్రమే 8 మందిని మాత్రమే రక్షించుకున్నాడు. కొత్త నిబంధనలో మొదట కృప పొందిన మరియమ్మ ఆ కుమారుని ద్వారా లోక రక్షణకు కారణమైంది. పాత నిబంధనలో కృప ద్వారా ఓడలోనికి ప్రవేశించినారు. కొత్త నిబంధనలో కృప ద్వారా క్రీస్తులోనికి ప్రవేశించినాము. పాత నిబంధనలో కృప ద్వారా బలిపీఠము కట్టారు. కొత్త నిబంధనలో కృప ద్వారా సిలువ దగ్గరికి వచ్చినాము. పాత నిబంధనలో కృప ద్వారా బలిపీఠము కడగబడిన భూమి మీద కట్టబడి ప్రభువారికి ఇంపైన సువాసనగా తీసుకుని రాబడిన అర్పణలు మనకు పరిచయము. కొత్త నిబంధనలో యేసుక్రీస్తునే పరమ దహన బలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఆ కృప చాలు. 2 కొరింథీ 12వ అధ్యాయం. ఆ కృపలోనే సాగిపోతూ ఉన్నాం ఇంతవరకు. ఓ దినాన మనం కృప ద్వారానే ఈ జీవితాన్ని ముగించిన ఉన్నాం. ఆయన కృపగలవాడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడు, ఆయన కృపకు మితి లేదు, ఆయన కృపా కనికరంలో అనేకములు విస్తారములు. ఈ కృప ద్వారానే మన రక్షణ కొనసాగించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినాడు. సర్వోన్నతుడైన యెహోవా నామము కీర్తించేదను. మొదటి సర్వోన్నతుడు మనల్ని పిల్లలుగా చేశాడు. రెండవది సర్వోన్నతుడు మనకు కృప ప్రాప్తింపచేసినాడు. మూడవది సర్వోన్నతుడు 46వ కీర్తన 4వ వచనం, Psalm 46 verse 4. చాలు. ఏంటది? ద హౌస్ ఆఫ్ ద మోస్ట్ హై, సర్వోన్నతుని మందిరం. ఇక్కడ మా మందిరము అని చెప్తారు, మన మందిరము అని చెప్తాం, దేవుని మందిరము అని మనకు వాడబడుతూ వచ్చింది వ్యవహారికంగా. కానీ ఇక్కడ రాయబడింది ద హౌస్ ఆఫ్ ద మోస్ట్ హై, సర్వోన్నతుడైన దేవుని మందిరంలోనికి ఆయన మనల్ని తోడుకొని వచ్చినాడు. మనం ఇంతకుముందు మందిరమునకు వెళ్ళపట్ట ఉంటిమి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో దాదాపు 40 సంవత్సరాలుగా భిక్షం అడుక్కుంటూ కుంటివాడిగా పుట్టింది మొదలుకొని అక్కడే పడి ఉన్నాడు. ఆయన దేవుని మందిరానికి వెళ్ళపట్టున్నాడు. వాడు అవుట్ సైడ్ ద టెంపుల్, దేవుని మందిరానికి వెళ్ళపట్టున్నాడు. వాడు స్వస్థ పొందిన తర్వాత బైబిల్లో చెప్పబడింది, వాడు లేచి నడుచు గంతలు వేసి దిగ్గున ఎక్కడికి వెళ్ళాడు? బస్టాండ్ కాదు,
రైల్వే స్టేషన్ కాదు, ఇంటికి కాదు, వాళ్ళ అమ్మగారు నాన్నగారిని బంధం చుట్టానికి కాదు, బైబిల్లో రాసేవాడు దేవాలయంలోనికి వెళ్ళాడు. కనుక ఈ పాదాలు ఎక్కడో తిరిగేవి, రక్షించబడిన తర్వాత ఈ పాదాలను ప్రభు తీసుకుని వచ్చినాడు. ఎక్కడ పెట్టినారంట? 122వ కీర్తన, సామ్ 122, 3వ వచనం లేదా 2వ వచనం. చాలు. వాట్ ఎ గ్లోరియస్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. మా పాదములు నీ గుమ్మములో. ఎవరి గుమ్మం ఇది? 118వ కీర్తన. ఇది యెహోవా గుమ్మము, రక్షణ సునాదం వినబడే గుమ్మము. గుమ్మము అంటే ఇంగ్లీష్లో ద గేట్ అని రాసిన. 28వ అధ్యాయం ఆదికాండంలో మొదట యాకోబు పదం వాడాడు, దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు గవిని అని తెలుగులో చెప్పబడింది. మామూలు ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం అయితే ఇది పరలోకపు గుమ్మము, ఇది పరలోకపు మందిరము, ఇది దేవుని మందిరము. యాకోబు పాదాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? ఆదికాండం 28వ అధ్యాయం ప్రకారము దేవుని మందిరంలో నిలబడ్డ. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద గేట్స్ ఆఫ్ ద గాడ్స్ హౌస్. దేవుని మందిరం యొక్క గుమ్మములో కాళ్ళు పెట్టి నిలబడిన వ్యక్తి మొదటి ఎవరా అంటే బహుశా యాకోబు అంటే తప్పు కాదేమో. అంతకుముందు మనుషుడి ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. బహుశా మొదట ఆదాము హవ్వలు ఉండిండొచ్చు, ఏదేం తోటలో తిరుగుతూ ఉన్నారు. దేవుని సాన్నిధ్యమే దేవుని మందిరం కదా. తర్వాత పాపాన్ని బట్టి వారు త్రోసివేయబడ్డారు. ఆదికాండం 4వ అధ్యాయంకి వస్తే కయ్యను ఏబేలు యొక్క చరిత్ర మనకు తెలుసు. ఏబేలులోను కయ్యను చంపిన తర్వాత కయ్యను గురించి చెప్పబడింది దేశ దిమ్మరి. ఈ వాజ్ ఎ వ్యాగబాండ్. అంటే ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, నో కార్డ్ అట్ ఆల్. ఈ వాజ్ కార్డ్లెస్, మీన్స్ నో అడ్రస్. కార్డు లేదంటే ఏంటి? అడ్రస్ లేదు అని అర్థం. కొంతమంది చెప్తుంటారు, మీరు ఎక్కడున్నా మీ అడ్రస్ ఏంటి? నాకు అడ్రస్సే లేదని. వీ వర్ జస్ట్ లైక్ దట్. మనం అలాగుంటుంది. ఇప్పుడు దేవుడు మనకు అడ్రస్ ఇచ్చినాడు. ఎక్కడున్నారంటే ఆఫీస్లో ఉంటారు, ఇంట్లో నన్ను ఉంటారు, మందిరంలో నన్ను ఉంటారు. ఆదివారం అయితే మందిరంలో ఉంటారు. అందుకే మీకు తెలుసు కదా, ఆదివారం ఉదయం నుండి 2 దాకా మీకు ఎవరికి ఫోన్లు నాకు తెలిసి రావనుకుంటా. వీళ్ళకి తెలుసు కదా, వీళ్ళకి క్రైస్తవులకి మా ఆదివారం ఉదయం ఫోన్ చేసి నేను లాభం లేదు, వాళ్ళు లిఫ్ట్ చేయరని మీ వాళ్ళందరికీ తెలుసు, పరిచయం ఉన్న వాళ్ళకి. అందుకని వాళ్ళు చేయరు. మిగతా వాళ్ళ ఫోన్లన్నీ ఆదివారం ఎక్కువ రింగ్ అవుతుంటాయి. మన డైరీ ఇప్పుడు మారింది, దినచర్య మారింది. దేవాలయంలోనికి ప్రవేశిస్తున్నాం. గుమ్మంలో ఆయన గుమ్మంలో మన పాదాలు పెట్టాం. ఇంతకుముందు ఈ పాదాలు ఎక్కడ తిరిగినాయి అనేది ఎంత తక్కువ చెప్తే అంత మంచిది, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇలాంటి పాదములు 40వ కీర్తన ప్రకారం ఆయన బండ మీద పెట్టాడంట. ఆ బండ క్రీస్తే. కనుక క్రీస్తు యొక్క సాన్నిధ్యంలో మనం చేరి వచ్చినాం, ఆయన మందిరంలోకి వచ్చినాం, ఆయన ఆరాధించడానికి వచ్చినాం. ఆయన మందిరంలోకి ఎందుకు వస్తున్నాం? దేవుడు ఉన్నాడు కనుకనే, దేవుని సాన్నిధ్యం ఉంది కనుకనే. అందుకే పరిశుద్ధ అలంకారం ధరించుకొని వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్. ఆయన పరిశుద్ధాలంకారములతో ఆరాధించుడి అని మన కొరకు ప్రస్తావించబడింది. ఇప్పుడు ఆయన మందిరంలో వచ్చి ఆరాధించే భాగ్యంలోనికి తీసుకురావచ్చు. దేశదిమ్మర్లమై మందిరానికి వెలపచుంటూ ఎటు వెళ్తున్నామో తెలియక, ఎక్కడున్నామో తెలియక, కట్టబడిన గాడిద వలె ఆ రోడ్లమ్మడి తిరుగుతా, లేదా 4 రోడ్ల కూడల్లో ఉంటూ, సంత వీధుల్లో ఉంటూ, వెలపటి ఉంటూ జీవిస్తున్న వారిని లూకాసు వార్త 14వ అధ్యాయం ప్రకారం ఒక మనుషుడు గొప్ప విందు చేసి తన దాసులను పంపించినాడు. బయట ఉన్న వారిని లోపలికి వచ్చుట కొరకే బలవంతం చేయడి. పిలవండి అని చెప్పట్లేదు, కంపెల్ దెమ్ టు ఎంటర్ ఇన్. వారు లోపలికి వచ్చినట్లుగా వారిని బలవంతం చేయడి. ప్రభు మనల్ని అలాగూ పరిశుద్ధాత్మదేవుడు బలవంతం చేసి ఆయన విందుశాలలోనికి తోడుకొని వచ్చినాడు. అందుకే పరమగీతం 2వ అధ్యాయంలో చెప్పబడింది, లెట్ మీ ఇన్ టు ద బ్యాంక్వెటింగ్ హాల్. ఆయన నన్ను తన విందుశాలకు తోడుకొని పోయాను. శాలలు మీకు తెలుసు కదా, ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. దాంట్లో ఒకటేంటి? విందుశాల. ఇది ఆఖరిది. అంతకుముందు 4 శాలలు ఉన్నాయి. తెలుసా తెలియదా? చెప్పండి. చెప్పండి అంటే ఉత్తేజం చెప్పారంటే స్టార్టింగ్ చెరసాల అని చెప్పారు. ఉంది, అది కూడా బైబిల్లో ఉంది. మరి చెప్పడం అది ఎందుకు చెప్పడం? చాలా శాలలు ఉన్నాయి కదా బైబిల్లో, అవి చెప్పొచ్చుగా. కనుక మనకి చూడు ఎంత పని చేస్తుంది మైండ్. నెగిటివ్ దాని కొరకు, పాజిటివ్ దాని కొరకు పని చేయట్లేదు. చెప్పండి, పాజిటివ్ చెప్పండి. పాఠశాల, వెరీ గుడ్. ఇవర్ ఎగ్జాక్ట్లీ ట్రూ. పర్ణశాల. ఎంత అందమైన పదాలు. ఇవన్నీ పోయినాయి. చెరసాల, అది కూడా బైబిల్లో ఉంది.
ఎలా గుర్తొస్తుంది? పర్ణశాల గుర్తు రావట్లేదు కానీ చెరసాల గుర్తొస్తుంది. చూడండి మనిషి స్వభావం ఎలాంటిది. ఆయనను పర్ణశాలలో దాచున్నాను. ఇలాంటి శాలలోనికి దేవుడు మనం తోడుకొని వచ్చినాడు. శాలకు వెలుపట ఉంటుంది, ఇప్పుడు శాలలోనికి వచ్చినాం. ఆయన హాల్లోనికి మనం ప్రవేశించినాం. ఆయన మనం చూచి ఆరాధించే భాగ్యంలోనికి తోడుకొని రాబట్టు. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. 3 కారణాలు చూసిన. మొదటిది, సర్వోన్నతుని పిల్లలమయ్యా. రెండవది, సర్వోన్నతుని కృప పొందిన. మూడవది, సర్వోన్నతుని మందిరములోనికి ప్రవేశించిన. నాలుగవది 18వ కీర్తన సామ్ 18 verse 13. 18వ కీర్తన 13వ వచనం. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించి. నేను చెప్పట్లేదు. ఉరుము ధ్వని ఏంటి? ఉరుము ధ్వని 29:3 అనుకుంటా. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు. ఓ వాట్ ఎ సబ్లైమ్ స్టేట్మెంట్. మహిమగల దేవుడు ఏం చేస్తున్నాడంట? ఉరుముల గర్జిస్తున్నాడంట. పాత నిబంధనలో చెప్పడుతూ వచ్చింది ప్రవక్తల్లో, ద లార్డ్ రోరెత్ ఫ్రమ్ జయోన్. సియోనులో యెహోవా గర్జించుచున్నాడు. 29వ కీర్తన మనకు బాగా పరిచయం. భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన కీర్తనలు ఒకటి. అందుకే యెహోవా స్వరం, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ అనే పుస్తకం కూడా దైవజన్ ద్వారా రాయబడింది, మనకు పరిచయం. ఆయన స్వరాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆయన స్వరం మామూలుగా మన మాదిరి నీళ్ళు తాగినట్లుగా, బొంగరు పోయినట్లుగా, నిద్ర లేచినట్లుగా, ఇంకేంటి జ్వరం వచ్చినట్లుగా, జలుబు చేసినట్లుగా, ఇలాగ రకరకాలుగా ఉండదు. ఆయన స్వరం ఉరుము వలె గర్జిస్తుందంట. అందుకే ప్రకటన గ్రంథంలో ఆయన స్వరం విస్తార జల ప్రవాహముల ఘోష. అంటే ఇంక దాన్ని మనం ఊహించనలు కాదు. మామూలు సముద్ర తీరం దగ్గరికి వెళితే సాయంకాలం పూట హై టైడ్స్ వచ్చేటప్పుడు విపరీతమైన శబ్దం వస్తుంటుంది. అలల తాకిడి, ఆ శబ్దానికి చెవులు చిల్లబడుతున్నాయా అని అనిపిస్తుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు వర్షకాలంలో కూడా మేఘావృతమైన మేఘాన్ని మనం చూసినప్పుడు, జలలు పడుతున్నప్పుడు, విపరీతమైన వడగండ్ల వర్షం కురుస్తున్నప్పుడు, ఉరుములు మెరుపులు, కాళరాత్రి వికటాట్టహాసము చేస్తున్నప్పుడు ఆ శబ్దాలకి మనిషి అంతా భయపడిపోతుంది. గోడలు పడిపోతున్నాయని అట్లాగే ఉంటుంది. కొంతమంది అయితే ఇంట్లో వాళ్ళు కుటుంబస్తులు వాళ్ళు పట్టుకొని ఉంటారు కాళ్ళు చేతులు. భయము. దేవుని యొక్క స్వరము అంత ప్రచండమైనది, ఆయన అంత భీకరుడు. అలాంటి స్వరాన్ని మనం చచ్చిపోతామని, అది వినలేమని, భరించలేమని మన చెవులు డెసిబుల్స్ ఉంటాయి కదా, ఎక్కువ పెట్టుకుంటే మనం పనిచేది వినదు. అందుకని మనకి రీచబుల్ డెసిబుల్స్ ప్రకారమే బైబిల్ చెప్పడింది కదా, మెల్లని మధురమైన స్వీట్ స్మాల్ సైలెంట్ వాయిస్. పాత నిబంధన ముఖ్యంగా మోషే దినాల్లో మోషే మోషే అని పిలిచి, సమూయేలు దగ్గరకు వచ్చేటప్పటికి రాత్రిపూట సమూయేలు సమూయేలు, సౌలు దగ్గరకు వచ్చేటప్పటికే పగలపూట ఇంకా సౌలా సౌలా. ఆయన స్వరము మనకు వినబడింది. అందుకే యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు ఎవరు స్వరం విన్నాడు? అమ్మగారిదా, నాన్నగారిదా, బంధువులదా, భార్యదా, పిల్లలదా, విశ్వాసులదా, సేవకులదా, బోధకులదా, కాపలదా, పరిచయస్తులదా, ఉరుమా మెరప ఏంటి? యెహోవా స్వరము. ఆ స్వరం వినబడగా నేను చూడ తిరిగి తిని. ఆ వాయిస్ మనల్ని ఏం చేస్తుందండి? బంధించేస్తుంది. అందుకనే వీ విల్ బి మెస్మరైజ్డ్ బై హిస్ వాయిస్. ఆయన స్వరము ద్వారా మనం ప్రభావితం చేయబడుతున్నాం. ఆయన స్వరం లేళమీన చేస్తుంది, ఆకులరాలు చేస్తుంది. అలాంటి స్వరాన్ని పాపిష్టి మనిషిని కొరకు, పడిపోయిన మనిషిని కొరకు దేవుడు దాచిన. ఈ స్వరం దేవదూతలకి లేదు, దేవదూతలకు బోధించట్లేదు. ఈ స్వరము యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన మన కొరకు ఆయన అందుబాటులో ఉంచినాడు. అదే ఈ వాక్యం. అందుకే మనము 1 సమూయేలు 3:9 స్పీక్ లార్డ్ ఫర్ ద సర్వెంట్
హేరతి యెహోవా ఆజ్ఞనిమ్ము నీ దాసుడు ఆలకించున్నాడు. అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు దైవ సాన్నిధ్యంలోనికి వచ్చినప్పుడు దేవుడు తన స్వరం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చిన ఆఖరిది 87వ కీర్తన 5వ వచనం. Psalm 87 verse 5. ఎనభై 87వ కీర్తన 5వ వచనం. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దానిని స్థిరపరచని. సర్వోన్నతుడు స్థిరపరిచేవాడు దానిని. అంటే ఇక్కడ సంఘం కావచ్చు, పరిశుద్ధ పట్టణం కావచ్చు, యాకోబు నివాసం కావచ్చు, సియోను గుమ్మములు కావచ్చు, మనుషులను గురించి కావచ్చు. ఇది సియోను యొక్క మహిమను జ్ఞాపకం చేసింది 87వ కీర్తన. సో ద లార్డ్ ఎస్టాబ్లిష్ ఇట్. ప్రభు దాన్ని స్థిరపరుస్తున్నాడు. మన కార్యములు, మన విజ్ఞాపనలు, మన ప్రార్థనలు, మన కోరికలు, మన ఆలోచనలు, మనకు కలిగిన వాటన్నిటిని దైవ సాన్నిధ్యంలోనికి తీసుకుని వచ్చినప్పుడు సర్వోన్నతుడు దానిని స్థిరపరిచినాడు. ఇవన్నీ మనం అనుభవించిన వారమై ఆ సర్వోన్నతిని కీర్తించుట కొరకై చేరి వచ్చినాం. దావీదు 7వ కీర్తన రాసేటప్పుడు యేసు ప్రభు వారి యొక్క పుట్టుక, క్రిస్మస్ ఆయనకి తెలియదు. అంటే ప్రవచనం తెలియచ్చు, అక్షరం తెలియదు. అలాగే యేసుప్రభు జీవన శైలి, యేసుప్రభు మరణం, యేసుప్రభు రక్త శక్తి, పునరుత్థానం, యేసుప్రభు తిరిగి లేచుట, ఇవన్నీ ప్రవచనాలు ఆయనకి తెలుసు. కానీ వ్యక్తిగత అనుభవములో క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని ఆయన చెప్పుకోవటానికి లేదు, మనం చెప్పుకున్నాం. హ్యాపీ ఈస్టర్ అని చెప్పడానికి లేదు, మనం చెప్తున్నాం. కానీ యేసుప్రభు యొక్క శిలువ, మరణ, భూస్థాపన, పునరుత్థానం, ప్రశస్తమైన రక్త అనుభవంలోనికి వచ్చిన మనం పాత నిబంధనలో భక్తులే సర్వోన్నతుడైన యెహోవాని ఇంత కీర్తించినప్పుడు అప్పుడు వాళ్ళకి శిలువ విలువ తెలియదు, శిలువ రక్త ప్రశస్తత తెలియదు. యేసుప్రభు వారు ఎలాగ మెల్లగా మాట్లాడతాడో, ఆయన నోరు తెరిచి ఇలాగ మాట్లాడసాగిన మాటలు వారికి తెలియదు. వాళ్ళు గర్జించు స్వరాన్నే బహుశా వాళ్ళు విన్నారేమో. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆయన దయగల మాటలు, ఆయన పలకరించే మాటలు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నా, ఇవన్నీ విన్న అనుభవంలోనికి వచ్చిన మనము ఇప్పుడు దావీదు కంటే ఎక్కువ ఆరాధించాలా, తక్కువ ఆరాధించాలా? అసలు ఆయన ఆరాధన ఎక్కడా? ఆరాధనలో అగ్రగణ్యుడు. మన ఆరాధన ఎక్కడా? ఆరాధనలో అగాధంలో ఉన్నాం. అగాధంలో జీవిస్తున్న ఆరాధికులైన వారు ఆ అగ్రగణ్య ఆరాధనలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకొరికే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆరాధన 2 భాగాలు మనకు తెలుసు కదా. మొదటిది ఏంటంటే చెప్పుట, రెండవది ఏంటంటే చేయుట. ఏం చెప్తాం? నోటితో చెప్తాం కదా, చాలా చెప్తాం. అసలు మన ఆరాధన ఆదివారం విన్నోళ్ళు అనుకుంటారు మనకంటే భక్తులు ఇంకెక్కడ లేరు అనుకుంటారు. సోమవారం నుండి శనివారం దాకా మన సంగతి తెలిసిన వాళ్ళు అనుకుంటారు వీళ్ళకంటే ఘోరమైన దుర్మార్గులు ఇంకెక్కడ లేరు అనుకుంటారు కదా. అందుకే చెప్పటానికి చేయటానికి 2 కలిస్తేనే ఆరాధన. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఆఖరి వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఆఖరి వచనం. 4వ అధ్యాయం ఆఖరి వచనము. నేను మధ్య భాగం చదువుతా, 11వ వచనము మధ్య. మనకు 10, 11 కలిసి ఉన్నాయి. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజించబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పొచ్చు. ఇది ఆరాధనలో మొదటి భాగం. మనం సాధారణంగా చేసే ఆరాధన ఇదే అనుకుంటా. చెప్పొచ్చు, నీవే మహిమ, నీవే ఘనత, నీవే గొప్పదవుడు, నీవే 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 నీవే. బాగుంది. ఇది పరలోకపు ఆరాధన, చెప్పేదాకా వచ్చిన ఆరాధన, మొదటి మెట్టు ఆరాధన, ఆరంభ ఆరాధన. చేసే ఆరాధన ఏంటి? కింద వరుస. 4వ అధ్యాయం ప్రకటన 11వ వచనం ఆఖరి వరుస. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి, పారవేసిరి అని మూల భాషలో. కనుక రెండోది ఏంటంటే యాక్షన్.
వేయుట, పారవేయుట. మన కిరీటాలు మన తలల మీద పెట్టుకున్నంత దాకా చెప్పే ఆరాధనే కానీ చేసే ఆరాధన కాదు. తమ కిరీటంలో, ఒకటి కాదు కిరీటం, ఏనేను పెట్టుకుని వచ్చినారో తెలియదు. ఆరాధకులు కిరీట ధారలో వచ్చినారు, వాళ్ళు కూడా కిరీటాలు పెట్టుకుని వచ్చినారు. ఏంటా కిరీటం? చదువు అనే కిరీటం, డబ్బు అనే కిరీటం, బ్యాక్గ్రౌండ్ అనే కిరీటం, సీనియారిటీ అనే కిరీటం, పొజిషన్ అనే కిరీటం, అందం అనే కిరీటం, బంగారం అనే కిరీటం. మీరు ఇంకెన్ని కిరీటాలన్నా కలుపుకోండి. ఇప్పుడు ఆరాధనకు వచ్చిన తర్వాత ఆ కిరీటధారుడు ఒక్కడే అని కిరీటధారుని గుర్తించిన మిగతా కిరీటధారులు కిరీటాన్ని ఏం చేయాలా? పారవేయాలా. దేన్ని పారేస్తాము? విలువైందే, విలువలేందే? కిరీటం విలువైందే, విలువలేందే? మీ కులం విలువైందే, విలువలేందే? మీ బ్యాక్గ్రౌండ్, మీ సీనియారిటీ, మీ డబ్బు, మీ చదువు, మీ తలాంతులు ఇవన్నీ విలువైనవే, విలువలేనివే? ఆదివారం విలువలేనివి, సోమవారం అంటే అసలు బతికేదే దాంతో, అంతేనా? ఇప్పుడు అవన్నీ తీసుకొని వచ్చి ఆయన ఎదురు పారవేస్తారు. ఏం పారవేస్తారు? ఏదై ఉపయోగమో దాన్ని మాత్రం ఉంచుతారు. కిరీటాలు పారేయాలి. ఎవరి దగ్గర పడేయాలా? ప్రాఫిట్. నీ సింహాసనం చూసినప్పుడు, నీ సిలువ చూసినప్పుడు, నీ త్యాగం చూసినప్పుడు, నీ రక్తం చూసినప్పుడు, నీ బలియాగం చూసినప్పుడు, నీ ప్రేమ చూసినప్పుడు నా కులం ఏమొస్తుంది, నా డబ్బు ఏమొస్తుంది, నా మతం ఏమొస్తుంది, నా సాంప్రదాయం ఏమొస్తుంది, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా చదువు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా బాధ్యతలు ఏంటి, నా వజ్ర వైడూర్య మరకత మానిక నీలో కెంపులు పచ్చలతో పొదిగించబడిన ఇవన్నీ నీ ఎదుట ఎన్నికైనవి కాదు. ఇది కొత్తిమీర కట్ట వల్లే, కరివేపాకు వల్లే, అనవసరమైన కాడల వల్లే, టమోటా కుళ్ళిపోయిన దాని వల్లే ఇట్స్ ఎ ట్రాష్. When we see the enthroned Christ on the throne, everything that belongs to us is a trash. సింహాసనాసనుడైన ఆ ప్రభువును మనం చూసినప్పుడు మనకు చెందిందంతా ఆయన ఎదుట ఏంటది? ట్రాష్ అంటే ఏంటి? చెత్త. చెత్తలు కూడా ఇప్పుడు రకాలు వచ్చినాయి. వెట్ అండ్ డ్రై అంటారా? ఇప్పుడు యా చెత్తతో వచ్చినారు, వెట్టా డ్రైయా? కొంతమంది 2 పేపర్ చెత్త కూడా వచ్చింటుంది కదా, ఇది వెట్టనలో డ్రై అనలో తెలియట్లేదు. 3 రకాలైన చెత్తలు తీసుకొని వచ్చినారు. కనుక మనకున్నదంతా ప్రభువుని చూసినప్పుడు ఇట్ ఈస్ ఎ ట్రాష్. దట్ ఈజ్ ఎ ట్రూ వర్షిప్. అది నిజమైన ఆరాధన. నాకున్నదంతా నా దగ్గర పెట్టుకొని నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడు అని చెప్పొచ్చు. అక్కడే ఉంటుంది, చెప్పేదే. 7 తరబడి, సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి చెప్తూనే ఉన్నారు. పరలోకం యొక్క ఆరాధనకు మన ఆరాధనకు తేడా ఏంటంటే వాళ్ళ కిరీటములు పారవేసిరి. సర్వోన్నతుడైన యెహోవాను కీర్తించుడి. 5 కారణాలు ఇచ్చిన. మొదటిది, సర్వోన్నతుని పిల్లలమయ్యాం. రెండవది, సర్వోన్నతుని కృప మనల్ని ఆవరించింది. మూడవది, సర్వోన్నతుని మందిరంలోనికి మనం తోడుకొని వచ్చినాడు. నాలుగవది, సర్వోన్నతుని, గట్టిగా చెప్పండి, సర్వోన్నతుని స్వరము, వాక్యము మనకు వినిపింపజేసినాడు. ఐదవది, ఆఖరిది, సర్వోన్నతుడు దానిని స్థిరపరచును. ఆ స్థిరపరిచే దేవుని యొక్క కృపలోనికి మనం తీసుకురాబడ్డాం.